ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. బాగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకును, యెహోవా వారి నడతను స్థిరపరచును. అవును ప్రియులారా, ప్రతి మనిషి కూడా తన భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు వేసుకుంటాడు. అది ఉద్యోగం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదువు, సేవా కార్యక్రమం, ఏదైనా కానీ మనకు వాక్యం చెబుతున్నది ఏమంటే, మన దారులను స్థిరపరిచేది దేవుడే. మనం ఎంత బుద్ధిమంతులమైనా, ఎంత కష్టపడినా దేవుని చిత్తం లేకుండా ఆ ప్రణాళికలు ఫలించవు. దేవుని చిత్తం కోరడం అంటే కేవలము ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన వాక్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆయన మార్గానికి లోబడడం. అప్పుడు దేవుడు మన దారులను సురక్షితంగా నడిపిస్తాడు. మనం అనుకున్న దానికంటే కూడా శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. కాబట్టి ప్రణాళికలు వేసుకోండి, కానీ వాటిని దేవుని చేతికి అప్పగించండి. ఆయన నడిపిస్తేనే మన ప్రయాణం విజయవంతమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నా హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ నీవు నడిపిన దారిలోనే నడవాలని కోరుకుంటున్నాను. నా నిర్ణయాలు, నా ప్రణాళికలు నీ చిత్తానికి అనుగుణంగా ఉండేలా నన్ను మార్గనిర్దేశకం చేయము. నా అడుగులను స్థిరపరచి నీ దారిలో నన్ను నడిపించు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయొచ్చు. నెంబర్ +965 94724454. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.